టీ20 వరల్డ్ కప్లో మన ఇండియాతో జరగబోయే మ్యాచ్ను బాయ్కాట్ చేస్తున్నట్టు పాకిస్తాన్ గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించింది. తమ ఎక్స్ హ్యాండిల్లో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అండ్ అందులో వాళ్ళు చెప్పింది ఏంటంటే పాకిస్తాన్కు టీ20 వరల్డ్ కప్ ఆడడానికి అప్రూవల్ ఇస్తున్నారంట. బట్ ఇండియాతో ఆడబోయే మ్యాచ్ని మాత్రం బాయ్కాట్ చేయబోతున్నారంట. సో ఇదైతే అఫీషియల్ న్యూస్ డైరెక్ట్గా పాకిస్తాన్ గవర్నమెంట్ ఇచ్చింది. అయితే దీని వెనకాల చాలా పెద్ద డ్రామా ఉంది భయ్య. పాకిస్తాన్ వాళ్ళు తమ పకోడీ బ్రెయిన్ ఉపయోగించి ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు. సో యాక్చువల్గా ఈ డెసిషన్ పాకిస్తాన్ వాళ్ళు ఫిబ్రవరి 2వ తేదీని చెప్తామన్నారు. అంటే మనం గతంలో చెప్పుకున్నాం పీసీబీ వాళ్ళ మీటింగ్ గురించి. వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి మీటింగ్ పెట్టుకున్నారు. అండ్ ఆ మీటింగ్ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటి, ఫ్రైడే కానీ మండే కానీ అప్డేట్ చేస్తామని చెప్పారు. బట్ ఇప్పుడు అప్డేట్ చూసుకుంటే సండేనే వచ్చేసింది. అది కూడా పాకిస్తాన్ గవర్నమెంట్ చేసింది. విచ్ మీన్స్ పాకిస్తాన్ క్రికెట్ టీం ఇంకా అఫీషియల్గా ఇండియా మ్యాచ్ను బాయ్కాట్ చేయలేదు, పాకిస్తాన్ గవర్నమెంట్ చేసింది. అది కూడా వాళ్ళు ఎలా చేశారు, ఓపెన్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పోస్ట్ పెట్టారు. సో నిజంగా పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్ను బాయ్కాట్ చేయాలంటే ప్రాసెస్ ఇది కాదు. పాకిస్తాన్ గవర్నమెంట్ ఇలా బయటగా అనౌన్స్ చేయకుండా వాళ్ళ పీసీబీకి చెప్తారు. అంటే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఏదైతే ఉందో వెళ్ళి వాళ్ళకి చెప్పాలి. అండ్ దాని వాళ్ళు ఏం చేయాలి, తమ గవర్నమెంట్ చెప్పిన దానికి తలూపి ఐసీసీ దగ్గరికి రావాలి. అంటే మేము టీ20 వరల్డ్ కప్లో ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేయబోతున్నామని చెప్పి పీసీబీ వెళ్ళి ఐసీసీకి చెప్పాలి. బట్ ఇక్కడ అలా జరగలేదు. పీసీబీ ఇంకా ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. అలాగే వాళ్ళు ఇంకా ఐసీసీకి ఏమీ ఇన్ఫార్మ్ చేయలేదు. అంటే మేము ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేయబోతున్నామని చెప్పి పీసీబీ ఐసీసీకి ఇంకా ఇన్ఫార్మ్ చేయలేదు. జస్ట్ పాకిస్తాన్ గవర్నమెంట్ తమ సోషల్ మీడియాలో అఫీషియల్గా ఒక పోస్ట్ పెట్టారు అంతే. సో దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పాకిస్తాన్ వాళ్ళు ఒక పకోడీ డ్రామా క్రియేట్ చేస్తున్నారు. అది కూడా ఎందుకంటే తమ దేశంలో ఉన్న ప్రజలను ప్లీజ్ చేయడం కోసం. అండ్ ఆల్సో బయట ప్రపంచానికి పాకిస్తాన్ గవర్నమెంట్ అప్డేషన్స్ తీసుకుంటుందని చెప్పడానికి ఇలాంటి ఒక పనికిమాలను పనిచేశారు. ఇన్ఫాక్ట్ దీనివల్ల పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు చాలా నష్టం కలుగుద్ది. అది మనం వీడియోలో ముందుకెళ్ళగా డిస్కస్ చేసుకుందాం. బట్ నిజంగా పాకిస్తాన్ వాళ్ళకి ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేసే ఉద్దేశం ఉంటుంటే వాళ్ళు ఎలా పోస్ట్ పెట్టరు. వాళ్ళ గవర్నమెంట్ ఇలా పోస్ట్ పెట్టదు, వాళ్ళ పీసీబీకి చెప్తుంది. అండ్ దెన్ పీసీబీ వాళ్ళు అఫీషియల్గా స్టేట్మెంట్ ఇవ్వడమో లేకపోతే ఐసీసీకి చెప్పడమో చేస్తారు. బట్ ఇక్కడ అది జరగలేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ ప్లాన్ ఏంటంటే ముందే ఒక అనౌన్స్మెంట్ ఇస్తారు. అండ్ దానికి రియాక్షన్ ఎలా వస్తుందో చూస్తారు. అంటే ఐసీసీ ఎలా స్పందించిందో ఒక లుక్ వేస్తారు. ఇన్ఫాక్ట్ ఐసీసీ దీని మీద స్పందించింది. వాళ్ళు కూడా ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ అందులో చూసుకుంటే ఇంకా మాకు పీసీబీ నుంచి కన్ఫర్మేషన్ రాలేదని చెప్పారు. ఎట్ ది సేమ్ టైం ఇలాంటి సెలెక్టివ్ పార్టిసిపేషన్ ఐసీసీ అలౌ చేయదని చెప్పి వాళ్ళు కన్ఫర్మ్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇది మా పాలసీస్కు వ్యతిరేకం, సో మేము పాకిస్తాన్ మీద సిగ్నిఫికెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేశారు. సో సింపుల్గా చెప్పాలంటే ఐసీసీ పద్ధతిగానే మాట్లాడింది. అంటే మేము పాకిస్తాన్ గవర్నమెంట్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. బట్ మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఐసీసీ అనేది ఇంటిగ్రిటీ, కాంపిటేటివ్నెస్, కన్సిస్టెన్సీ అండ్ ఫెయిర్నెస్ మీద బిల్ట్ అయింది. దీంతో సెలెక్టివ్ పార్టిసిపేషన్ అనేదాన్ని అలౌ చేయమని చెప్పారు. అండ్ చివరిలో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకి ఒక హెచ్చరిక పంపారు, మీరు త్వరగా దీని గురించి డిస్కషన్ చేసుకుని మాకు ఫైనల్ డెసిషన్ చెప్పాలని చెప్పి. సో దీంతో పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మళ్ళీ వాళ్ళ గవర్నమెంట్ దగ్గరకు పరిగెడుతుంది. ఎందుకంటే వాళ్ళు ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేయడం వల్ల వాళ్ళకి చాలా నష్టాలు కలుగుతాయి. ఇన్ఫాక్ట్ అలా నష్టాలు వస్తాయని చెప్పి పాకిస్తాన్ వాళ్ళకు కూడా తెలుసు. బట్ వాళ్ళ ప్రజల ముందు తమ గొప్పలు చెప్పుకోవడం కోసం పాకిస్తాన్ గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ తీసుకుంది. అయితే ఇప్పటికీ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ పాకిస్తాన్ ఖచ్చితంగా ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేయలేదు. ఎందుకంటే అలా చేయడం వల్ల వాళ్ళకి శాంక్షన్స్ మామూలుగా ఉండవు. పర్టికులర్గా వాళ్ళకి కావాల్సిన హైబ్రిడ్ మోడల్ పెట్టిన తర్వాత కూడా ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తామంటే ఐసీసీ అస్సలు ఊరుకోదు. సో ప్రస్తుతానికైతే పాకిస్తాన్కి ఉండే పనిష్మెంట్కి సంబంధించి అలాంటి అఫీషియల్ అప్డేట్ లేదు. అంటే ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేసి ఎలాంటి చర్యలు తీసుకుంటామని చెప్పి ఐసీసీ ఎలాంటి అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వలేదు. బట్ ముందు చెప్పినట్టు వాళ్ళ స్టేట్మెంట్లో ఒక లైన్ వాడారు, సిగ్నిఫికెంట్ అండ్ లాంగ్ టర్మ్ ఇంప్లికేషన్స్ ఉంటాయని చెప్పి. విచ్ మీన్స్ చాలా గట్టిగా నిర్ణయాలు తీసుకుంటారు. ఇన్ఫాక్ట్ అన్అఫీషియల్గా దీనికి సంబంధించి కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో అవేంటంటే ఒకవేళ పాకిస్తాన్ ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తే వాళ్ళకి 5 రకాల నష్టాలు వస్తాయి. అందులో ఫస్ట్ వన్, కంప్లీట్లీ టోర్నమెంట్ నుంచి బ్యాన్ చేస్తారంట. అంటే పాకిస్తాన్ టీంను మొత్తం టీ20 వరల్డ్ కప్ నుండి బ్యాన్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే భవిష్యత్తులో కూడా ఐసీసీ టోర్నమెంట్స్లో వాళ్ళని పార్టిసిపేట్ చేయకపోవచ్చు. అండ్ దాని సెకండ్ వన్ చూసుకుంటే ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూ షేర్ ఆగిపోద్ది. అంటే మనం బంగ్లాదేశ్ బాయ్కాట్ విషయంలో చెప్పుకున్నాం, ఐసీసీ నుంచి ప్రతి టీంకి కూడా ప్రతి ఏటా రెవెన్యూ వస్తుంది. మరి ఇప్పుడు పాకిస్తాన్ కనుక నిజంగానే ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తే ఆ రెవెన్యూ షేర్ ఆగిపోద్ది, వాళ్ళకి డబ్బులు వెళ్ళవు. ఇక థర్డ్ వన్ చూసుకుంటే వాళ్ళకి రెవెన్యూ పోవడం మాత్రమే కాదు, ఇప్పుడు వాళ్ళకి పెనాల్టీస్ పడతాయి. అది కూడా ఎవరు వేస్తారు, బ్రాడ్కాస్టర్ జియో హాట్స్టార్ వాళ్ళు వేస్తారు. సో మనం ఆల్రెడీ దీనికి సంబంధించి ప్రీవియస్గా సెకండ్ ఛానల్లో ఒక అప్డేట్ వీడియో చేసుకున్నాం. పాకిస్తాన్ కనుక ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తే వాళ్ళ మీద లాసూట్ ఫైల్ చేస్తామని చెప్పి బ్రాడ్కాస్టర్ ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాడు. ఎందుకంటే ఇప్పుడు ఈ పాకి వాళ్ళు తీసుకున్న నిర్ణయం వల్ల ఎక్కువగా నష్టపోతే జియో హాట్స్టార్ వాళ్ళే. వాళ్ళకి దాదాపు 350 కోట్ల రూపాయలు నష్టం వస్తుంది. అండ్ ఈ నష్టాన్ని ఐసీసీ వాళ్ళే పోడ్చాలి, ఎందుకంటే బ్రాడ్కాస్టర్ వాళ్ళ దగ్గర నుండి రైట్స్ కొనుక్కుంటాడు. సో దీంతో ఇప్పుడు ఐసీసీ మరియు జియో హాట్స్టార్ వాళ్ళు ఏం చేస్తారు, పీసీబీ మీద పడతారు. అంటే 350 కోట్ల రూపాయలు మీరే కట్టాలని చెప్పి వాళ్ళు ముక్కు పిండి వసూలు చేస్తారు. సో నిజానికి పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తే మనకు వచ్చే నష్టమేమీ లేదు. అంటే మన టీమిండియాకి కానీ లేదా బీసీసీఐకి కానీ ఎవరికి నష్టం ఉండదు. అఫ్కోర్స్ మన వాళ్ళు హోస్ట్ కాబట్టి మేబీ మన బోర్డుకి చాలా లాస్ వస్తుంది. బట్ ఓవరాల్ పిక్చర్లో చూసుకునేది మనకి చాలా మైన్యూట్ లాస్. ఎక్కువగా నష్టపోయేది బ్రాడ్కాస్టర్ మరి ఐసీసీనే. బట్ వాళ్ళు ఈ నష్టాన్ని ఎవరి మీద వేస్తారు, పాకిస్తాన్ మీద వేస్తారు. విచ్ మీన్స్ పాకిస్తాన్ వాళ్ళు ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేయడం వల్ల ఎక్కువగా నష్టపోయేది వాళ్ళే. ఇంకా సింపుల్గా వాళ్ళ లాంగ్వేజ్లో చెప్పాలంటే తమ తోటతో వాళ్ళు పేల్చుకోబోతున్నారు. సో పాకిస్తాన్కి అయితే ఐసీసీ నుంచి వచ్చే రెవెన్యూ ఆగిపోద్ది. అట్ ది సేమ్ టైం వాళ్ళ ఐసీసీకి తిరిగి పెనాల్టీ కట్టాలి. విచ్ మీన్స్ పీసీబీ ఫ్యూచర్లో దివాలా తీస్తుంది, వాళ్ళని కడుక్కు తినే స్థాయికి వెళ్ళిపోతారు.
అఫ్కోర్స్ ఎప్పటికీ అడుక్కు తినే స్థాయిలో ఉన్నారు, బట్ ఇంకా దిగజారిపోతారు. అయితే ఈ ఫైనాన్షియల్ లాస్తో ఆగిపోదు, ఇంకా పీసీబీకి చాలా నష్టాలు కలగబోతున్నాయి. బయలాటరల్ సిరీస్లో వాళ్ళకి గుర్తింపు ఉండదు. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఆడుకునే బయలాటరల్ సిరీస్లో ఐసీసీ గుర్తించదు, అసలు అవి ఇంటర్నేషనల్ మ్యాచెస్గా పరిగణించదు, అండ్ ర్యాంకింగ్స్లో అవి అప్డేట్ చేయదు. సో దీంతో ఏం జరిగింది, మిగతా దేశాల ఎవరు కూడా పాకిస్తాన్తో మ్యాచ్ ఆడడానికి ఇంట్రెస్ట్ చూపించరు, ఎందుకంటే వాళ్ళతో సిరీస్లో ఇలాంటి గుర్తింపు ఉండదు ఐసీసీ దగ్గర నుంచే. అట్ ది సేమ్ టైం డబ్ల్యూటీసీలో కూడా పాయింట్స్ అప్డేట్ చేయరంట. అంటే పాకిస్తాన్ వాళ్ళు టెస్ట్ సిరీస్లో ఆడి అవి గెలిచినా సరే డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ వాళ్ళ పాయింట్స్ పెరగవు, వాళ్ళు ఎప్పుడు జీరోలోనే ఉంటారు. ఇక వీటితో పాటు మనం స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటున్నాం, పిఎస్ఎల్కి ఓవర్సీస్ ప్లేయర్స్ రారు ఇంకా. అంటే ఐసీసీ కాంట్రాక్ట్లో ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరు కూడా పిఎస్ఎల్లో పార్టిసిపేట్ చేయడానికి ఎన్ఓసీ ఎవరు, కేవలం రిటైర్ అయిన క్రికెటర్స్, ఐసీసీతో సంబంధం లేని క్రికెటర్స్ మాత్రం వెళ్ళి పిఎస్ఎల్ ఆడడానికి అవకాశం ఉంటుంది. ఇక ఇండియా మ్యాచ్ను బాగా చేయడం వల్ల పాకిస్తాన్కి టోర్నమెంట్లో కూడా నష్టం జరుగుద్ది. అంటే ఒకవేళ వాళ్ళు పొరపాటున టోర్నమెంట్ ఆడితే వాళ్ళు ఇండియా మ్యాచ్ను బాగా చేస్తే 2 పాయింట్లు పోతాయి. దీంతో వాళ్ళు సూపర్ ఎయిట్కి వెళ్ళడం కూడా కష్టంగా మారిపోద్ది. మీలో వాళ్ళు ఇండియాతో మ్యాచ్ బాయ్కాట్ చేయడం వల్ల 2 పాయింట్లు పోవడంతో కూడా నెగిటివ్ నెట్ రేట్ కూడా వస్తుంది. సో దీంతో పాకిస్తాన్ వాళ్ళు మరి ఏ ఒక్క మ్యాచ్లో ఓడిపోయినా సరే ఇంకా తట్టబడి చదువుకుని ఇంటికి వెళ్ళిపోతారు. సో విధంగా ఒక ఇండియా మ్యాచ్ను బాయ్కాట్ చేయడం వల్ల ఇప్పుడు పాకిస్తాన్కు ఇన్ని నష్టాలు కలిగేందుకు అవకాశం ఉంది. మరి ఇది పాకిస్తాన్కి తెలియదంటే ఖచ్చితంగా తెలుసు. కానీ మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం, వాళ్ళు ఒక డ్రామా క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు తమ ప్రజలను ప్లీజ్ చేయడం కోసం ఇలాంటి డిసిషన్ గవర్నమెంట్ ప్రకటించింది. కానీ నిజానికి ఇలాంటి డిసిషన్స్ని గవర్నమెంట్ ప్రకటించకూడదు, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ప్రకటించాలి. బట్ నాకు తెలిసి జరగదు, మళ్ళీ వాళ్ళు యూటర్న్ తీసుకుంటారు. కానీ ఈ గ్యాప్లో ఏం చేస్తారంటే వాళ్ళు దీన్ని బాగా ప్రచారం చేసుకుంటారు పాకిస్తాన్లో. అంటే మనం ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేసాం, మనం తోపులు అని చెప్పి డప్పు కొట్టుకుంటారు. దీంతో పాకిస్తాన్ ప్రజలంతా ఒక ట్రాన్స్లోకి వెళ్ళి పాకిస్తాన్ గవర్నమెంట్కి బాగా సపోర్ట్ చేస్తారు. నిజంగా వాళ్ళ గవర్నమెంట్ చాలా గొప్పది, మళ్ళీ వాళ్ళని గెలిపించాలని చెప్పి ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోతారు. ఇన్ఫాక్ట్ మనం ఆపరేషన్ సింధూర్ టైంలో కూడా అలాంటిది చూసాం, వాళ్ళు మన మీద యుద్ధం కలిసారని చెప్పి ప్రచారం చేసుకున్నారు. సో కేవలం తమ దేశంలో పొలిటికల్ లాభం సంపాదించుకోవడానికే పాకిస్తాన్ గవర్నమెంట్ ఇలాంటి డిసిషన్ బయటికి ప్రకటించింది. అదర్వైజ్ వాళ్ళకి నిజంగా ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేసే దమ్ముంటే వాళ్ళ బోర్డుతో చెప్పిస్తారు. ఇన్ఫాక్ట్ మన విషయంలో బంగ్లాదేశ్ని ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. వాళ్ళు వెళ్ళి గవర్నమెంట్స్ చర్చలు జరిపారు, అండ్ దాన్ని బయటకు వచ్చి వాళ్ళు చెప్పారు, వాళ్ళ బోర్డు ప్రెసిడెంట్ చెప్పాడు. అంతేగాని బంగ్లాదేశ్ గవర్నమెంట్ మేము T20 వరల్డ్ కప్ను బాయ్కాట్ చేస్తున్నామని చెప్పి ఎక్కడైనా చెప్పారా? చెప్పలేదు. వాళ్ళు తమ నిర్ణయాన్ని బీసీబీకి కన్వే చేశారు, అండ్ దాన్ని బీసీబీ బయటకు వచ్చి ఐసీసీకి చెప్పింది. కానీ ఇక్కడ పాకిస్తాన్ వాళ్ళు అలా చేయట్లేదు, ఒక స్టంట్ చేస్తున్నారు. సో తెలిసి మళ్ళీ 1 or 2 డేస్లో పాకిస్తాన్ వాళ్ళ నిర్ణయం మారిపోద్ది. బట్ ఈ విషయాన్ని తమ దేశ ప్రజలకు తెలియకుండా దాచిపెడతారు, అండ్ దాని మ్యాచ్ స్టార్ట్ అయ్యే టైంకి ఏదో ఒక సాకు చెప్తారు, మళ్ళీ మనం ఆడాల్సి వచ్చింది తప్పలేదంటారు. లేదు వాళ్ళ నక్క తెలివితేటలు చూపించి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ను అసలు వాళ్ళ దేశంలో ప్రసారం కానివ్వకుండా చేస్తారు. సో నేనైతే స్టిల్ పాకిస్తాన్కి ఇండియా మ్యాచ్ను బాగా చేసేందుకు దమ్ము లేదని ఇంకా నమ్ముతున్నా. వాళ్ళ గవర్నమెంట్ అఫీషియల్గా ప్రకటించినప్పటికీ పీసీబీ ఇంకా చెప్పలేదు. పీసీబీ ఐసీసీకి అఫీషియల్గా ఇన్ఫార్మ్ చేసే వరకు మనం దీన్ని నమ్మడానికి లేదు. ఎందుకంటే పాకిస్తాన్ గవర్నమెంట్ గురించి తెలిసిందే కదా, వాళ్ళు యుద్ధం కలగకపోయినా గెలిచామని చెప్పుకున్నారు. ఎనివే ఇప్పుడైతే సరదాగా నిజాలు మాట్లాడుకుందాం. అంటే పాకిస్తాన్ వాళ్ళు ఎందుకు ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేస్తామంటున్నారు? మన వాళ్ళ ఆటను చూసే. సో ఎడిషన్ వచ్చిన దగ్గర నుండి సోషల్ మీడియాలో మీమ్స్ చూస్తున్నాం, మామూలుగా రావట్లేదు. మన అభిషేక్ శర్మ ఫామ్ చూసి పాకిస్తాన్ వాళ్ళు తడిపేసుకుంటున్నారు, అందుకే ఇండియా మ్యాచ్ని బాయ్కాట్ చేశారని చెప్పి ఒకటే మ్యూజిక్. పైగా నేను ఇండియా వర్సెస్ పాకిస్తాన్ అండర్-19 మ్యాచ్ జరిగింది, అండ్ ఆ మ్యాచ్ యొక్క ఫలితం చూసుకుంటే మన వాళ్ళు పాకిస్తాన్ నలిపినట్టు నలిపేశారు. ఇన్ఫాక్ట్ వరల్డ్ కప్ నుండి బయటకు తన్నేశారు. మన వాళ్ళు సెమీఫైనల్కు క్వాలిఫై అయితే పాకిస్తాన్ వాళ్ళు తట్టపట్ట చదువుకుని ఇంటికి వచ్చేసారు. సో లాస్ తర్వాత ఇంకా పాకిస్తాన్ వాళ్ళకి అర్థమైపోయింది ఇండియా మీద మ్యాచ్లు గెలవలేమని చెప్పి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే వెళ్ళి వాళ్ళతో తన్నించుకుని వచ్చేదానికంటే అన్నీ మూసుకుని ఇంట్లో కూర్చుని బాయ్కాట్ డ్రామా ఆడితే సరిపోతుంది కదా అని చెప్పి పాకిస్తాన్ వాళ్ళు భావిస్తున్నారు. మరి మీరేమనుకుంటున్నారు? నిజంగా పాకిస్తాన్ వాళ్ళు ఎలానే థింక్ చేస్తున్నారా, లేకపోతే వాళ్ళు నిజంగానే బంగ్లాదేశ్కు సపోర్ట్ చేస్తున్నారా? కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.